హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ యువర్ సరోజా అవలా. ఈరోజు ఒక చిన్న చిన్న టాపిక్స్ తోటి అలాగే చిన్న చిన్న టిప్స్ తోటి మీ ముందుకు వచ్చేసాం మా స్టూడెంట్స్ కోసం. అంటే యాక్చువల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ సెమిస్టర్ 2 అంటే ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ టైం కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి ఏవైతే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో లేదా సిలబస్ ఏవైతే ఉన్నాయో ఆ సిలబస్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్. బికాజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం బికాజ్ 1 year కదా. సో దట్స్ వై అక్కడ మన ప్రతి సమ్ని చాలా బాగా నేర్చుకోవడానికి టైం ఉంటుంది. కానీ డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ సెమ్ వచ్చేసి ఓన్లీ థిరిటికల్ పార్ట్, సెకండ్ సెమిస్టర్ ఓన్లీ 2 or 3 months టైము, ఒక 3 months 4 months టైం అంతే. ఈ 4 months టైంలో స్టూడెంట్స్ రావడానికి అలాగే ఆ కన్సిస్టెన్స్ టైంలోనే అకౌంటెన్సీ నేర్పించడానికి లెక్చరర్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందులోని డిఫరెంట్ గ్రూప్స్ నుంచి స్టూడెంట్స్ వస్తుంటారు, అందులో తెలుగు మీడియం స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకంటూ ఒక చిన్న చిన్న టిప్స్ లాంటివి ఇద్దామనుకుంటున్నాను. ఓకేనా? అయితే ఇవి 100/100% సిలబస్ వైజ్గా నేను ఫోకస్ చేయలేదు. ఇది అట్లీస్ట్ పాస్ పర్సంటేజ్ అకౌంటెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్ పర్సంటేజ్ అంటే ఒక 60 మార్క్స్కి అట్లీస్ట్ ఒక 25 మార్క్స్ అయినా గెయిన్ చేయొచ్చు అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే పాస్ మార్క్ మన అకౌంటెన్సీలో తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి. ఇందులో నేను థిరిటికల్ పార్ట్ అయితే చెప్పడం లేదు, సమ్స్ వైజ్గా మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. ఇది మన ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అండి. యాక్చువల్గా మొత్తం ఓవరాల్గా 5 యూనిట్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఓన్లీ థిరిటికల్ పార్ట్, సెకండ్ యూనిట్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ వచ్చి థియరీ ప్లస్ సమ్స్ వైజ్గా ఉంటుంది. నేను ఇందులో థియరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ సమ్స్ సింపుల్ ఫార్మేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అయితే ఇక్కడ మనకి ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్లో కూడా కొన్ని టాపిక్స్ కలుస్తాయి. ఎవరైనా ఇంటర్మీడియట్ ఉన్నా సరే ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ బీకామ్ వొకేషనల్ అండ్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఏపీ కావచ్చు, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ వీడియో అనేది చాలా లెందీ అవుతుంది కాబట్టి దీన్ని పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద డివైడ్ చేస్తాను. సో పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ టాపిక్స్ వచ్చేసి మనకి అకౌంటింగ్ ప్రాసెస్లో జర్నల్స్, లెడ్జర్స్, సబ్సిడరీ బుక్స్, సింగిల్ ఎంట్రీ అండ్ డబుల్ ఎంట్రీ, త్రిబుల్ కాలం క్యాష్ బుక్, ట్రయల్ బ్యాలెన్సెస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. అండ్ డిప్రిషియేషన్ టాపిక్స్ అయితే స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, యాన్యుటీ మెథడ్. అండ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, జనరల్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, మనకి ఓవరాల్గా ఆ సమ్స్ అన్నీ మనకు ఉంటాయి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్లో మనకి ట్రేడింగ్ అకౌంట్ ప్రిపరేషన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఓవరాల్గా వీటన్నిటికీ సంబంధించి ఒక సింపుల్ ఫార్మేషన్లో మీకు నేనైతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.